ఈరోజు సర్వేష్ పుట్టినరోజు, టెంపుల్కి వెళ్తున్నాం రా. ఈరోజు తప్పకుండా నువ్వు నాతో మాట్లాడాలి. సర్వవ్యాధి నివారణం సర్వపాపహరణం కాశీ రామలింగేశ్వర పాదోదకం పావనం శుభం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ప్రసాదం పెడతారా? తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి అట్నుంచట్టి ఇంటికి వెళదాం. గుళ్ళో మాట్లాడడం కుదరలేదు, సారీ. మయూరి రెస్టారెంట్కి వెళ్తున్నాం రా, అక్కడ మాట్లాడదాం. సో ఎక్స్క్యూజ్ మీ, సోపిస్తారా? థ్యాంక్ యూ. నో మెన్షన్. ఈ ఫోటోలో చాలా బాగున్నావు. ఈరోజు గుళ్ళో కూడా నిన్ను చూస్తే మతిపోయింది. కానీ మాట్లాడతానన్నావు, మాట్లాడకుండానే వెళ్ళిపోయావు. ఏం చేయను, చూస్తున్నావు కదా, ఒక్క క్షణమైనా వదిలితే కదా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. అందుకే కదా నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. అయినా మీ ఆయనకి గుళ్ళో అనుమానం రాలేదు, కానీ రెస్టారెంట్లో మాత్రం అనుమానం వచ్చినట్లుంది. ఇంటికొచ్చే కూడా నాతో ఏం మాట్లాడకుండా ముభావంగా ఉన్నారు. అందుకే తొందరపడకుండా కాస్త ఓపిక పట్టమని చెప్పేది. ఇంకా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి? నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. తీరా చూశాక మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకో. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు.
నాకు జాబ్ వచ్చేంత వరకు ఓపిక పట్టు కృష్ణ. ఆ తర్వాత నేను నీదాన్నే. ఆ జాబ్ ఎప్పుడొస్తుందో, నువ్వు మీ ఆయన్ని వదిలిపెట్టి ఎప్పుడు వస్తావో, అయినా నీకు జాబ్తో పనే ఉంది. నువ్వు శారీస్ డిజైనరు కదా, ఆ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే మాటలా? ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ అంతా కలిపి కనీసం 20 లక్షలైనా స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. అంత డబ్బు ఇప్పుడు ఆయన ఎవ్వరు, నేనిస్తాను. వద్దులేండి, మొహమాట పడతావేంటి? ఇందులో నా స్వార్థం కూడా ఉంది కదా. నువ్వు ఎంత తొందరగా సెటిల్ అయితే అంత తొందరగా నా దగ్గరికి వస్తావనే ఇస్తానంటున్నాను. ఇంకేమీ ఆలోచించకు. ముందు ఒక 10 లక్షలు పంపిస్తాను. 10 రోజుల తర్వాత ఇంకో 10 లక్షలు అరేంజ్ చేస్తాను. మరి ఇంత డబ్బు ఎక్కడిదని ఆయన అడిగితే, ఎవరో తెలిసిన వాళ్ళున్నారు, బ్యాంకులో లోన్ ఇప్పించారు అని చెప్పు. మా ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ ఒకడున్నాడు, మీ ఆయనకి డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను. ముందు నీ అకౌంట్ నెంబర్ పంపించి నీ బిజినెస్కి కావాల్సిన ఏర్పాట్లలో ఉండు. నాకైతే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, కానీ ఎంత తొందరగా నీ దగ్గరికి వచ్చేద్దామా అని నాకు ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. నా అకౌంట్ నంబర్ డీటెయిల్స్ పంపిస్తున్నాను. $10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకో. మెసేజ్ వచ్చింది, థ్యాంక్స్. నా పనులు మొదలు పెడుతున్నాను. ఇక మన కలయికకి రోజులు లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు తెలీదా? ఉదయం నుండి గమనిస్తూనే ఉన్నాను. ఏదో తెలియని డిస్టర్బెన్స్. నాతో సరిగా మాట్లాడడం లేదు. చాలా ముభావంగా ఉంటున్నారు. ఏమైందండి? ఏం కాలేదని చెప్తున్నానుగా. లేదు, మీరేదో దాస్తున్నారు. అబ్బాయి పుట్టినరోజుకి మీరెంత సంతోషంగా ఉంటారో నాకు తెలీదా? ఏదో జరిగింది. పోనీ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? చేసిందంతా చేసి ఏమి ఎరగినట్టు ఎంత నాటకం ఆడుతున్నావే. నా అసలు ప్రాబ్లం నువ్వేనే. ఫేస్బుక్లో ప్రీడితో చాటింగ్ చేయడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి రమ్మని చెప్పడం. ఇది ఎంత దాకా తీసుకెళ్తావో అది చూస్తాను. మాట్లాడరేంటండి? అడుగుతుంది మిమ్మల్ని. ఊరికే చిరాకు తెప్పించకు. ఏం లేదని చెప్తున్నాను కదా.
ఈరోజు కూడా ఇడ్లీ అయినా దోశ చేయొచ్చు కదా. దోశల పిండి అయిపోయింది నాన్న. ఇవాళ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. ఈ ఒక్క రోజుకి తిను. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాచ్మెన్, డోర్ లాక్ చేసింది. మమ్మీ బయటికి వెళ్ళిందా? అవును బాబు, పొద్దుటనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. కీస్ ఇచ్చిందా? ఇవ్వలేదు బాబు. సరే, మమ్మీకి కాల్ చేసుకుంటాను. సరే బాబు. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. హలో నాన్న, నేను ఇంటికి వచ్చాను. మమ్మీ ఇంట్లో లేదు. వాచ్మెన్ కూడా కీస్ ఇవ్వలేదు. బయటికి ఎక్కడికో వెళ్ళుంటుందిరా, ఫోన్ చేయి. చేశాను నాన్న, స్విచ్ ఆఫ్ చేసింది. మార్నింగ్ అనగా బయటికి వెళ్ళిందట, ఇంకా రాలేదు. నువ్వు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను తొందరగా వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను. అలాగే నాన్న. పొద్దుననగా వెళ్ళింది, వాడి దగ్గరికి వెళ్ళుంటుందా? నమస్తే సార్. సర్వేష్, అమ్మ ఇంకా రాలేదు నాన్న. సరే పద. పొద్దుననగా వెళ్ళి ఇంకా రాలేదు. వెళ్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ కృష్ణప్రసాద్ గారి దగ్గరికేనా? ఫ్రెండ్స్, చుట్టాలు ఎవరింటికి వెళ్ళలేదు అంటే నో డౌట్
ఖచ్చితంగా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. పర్మనెంట్గా నన్ను వదిలి వెళ్ళిపోయినట్టేనా? తిరిగి రాదా? సర్వేష్, వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? రాత్రి మీ మమ్మీ ఇంటికి రాలేదా? రాలేదు నాన్న. మమ్మీ రాత్రి నుంచి ఇంటికి రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది నాన్న. హలో, నేనే సార్ మీకు ఫోన్ చేసింది. నా భార్య కనిపించడం లేదు. ఎప్పటి నుంచి? నిన్న మార్నింగ్ నుంచి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళలేదు. మీకెవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. మీకెవరితో అయినా గొడవలున్నాయా? అయ్యో, అలాంటిదేం లేదు. ఇక్కడ అందరూ మాతో బాగానే ఉంటారు. మార్నింగ్ ఎన్ని గంటలకి బయటికి వెళ్లారో తెలుసా? నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళుంటుంది. వాచ్మెన్ చెప్పాడు. ఖచ్చితంగా అయితే టైం తెలియదు. వాచ్మెన్ పిలుస్తారా? ఎస్ సార్. సార్ చెప్పండి సార్. నిన్న పొద్దున్న సౌజన్య బయటికి వెళ్ళడం చూశానన్నావు కదా, ఏ టైంకి వెళ్లారో తెలుసా? 11 గంటలకు వెళ్ళారమ్మా. ఆవిరొక్కడే వెళ్ళారా? ఎవరైనా తోడు వెళ్ళారా? ఒక్కరే వెళ్ళారు సార్. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు రావడం లేట్ అవుతుంది అనుకుంటే ఇంటికి కీస్ ఇచ్చి వెళ్తారు. కానీ నిన్న మాత్రం ఇవ్వలేదు సార్. వెంటనే వస్తారేమో అనుకున్నాను. కీస్ ఇవ్వలేదా? మరి కీస్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్లారు? తాళాలు పగలగొట్టుకుని వెళ్లారా? లేదు మేడం, నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీస్తో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాం. మీ భార్యతో ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. మీ భార్యకు మీకు జరిగిన లాస్ట్ డిస్కషన్ ఏంటి? డిస్కషన్ అంటే పెద్దగా ఏమీ లేదండి. రొటీన్గా ఇంట్లో జరిగే డిస్కషన్. బ్రేక్ఫాస్ట్ చేశాక బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. కొన్ని రొటీన్ డిస్కషన్సే ప్రాబ్లమ్స్ కి లీడ్ చేస్తాయి. అసలు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ఏ ఏ టాపిక్స్ డిస్కస్ చేశారో క్లియర్ గా చెప్తారా? బ్రేక్ఫాస్ట్ దగ్గర రోజు ఇడ్లీ అనని అబ్బాయి అడిగాడు. దోసపిండి అయిపోయింది, మార్కెట్కి వెళ్ళి తెస్తానంది. అంతే, అంతకుమించి వేరే డిస్కషన్ ఏం జరగలేదండి. మీ ఇంటికి కావాల్సిన సరుకులని ఎక్కడ షాపింగ్ చేస్తారు? 2 స్ట్రీట్స్ అవుతున్న సూపర్ మార్కెట్ నుంచండి. సో ఆవిడ సూపర్ మార్కెట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఉత్తమ్ సార్. నచికేత్ సార్. స్టార్ట్ ఎంక్వైరీ ఫ్రమ్ దేర్. ఓకే సార్. వీఆర్ డిటెక్టివ్స్. ఓ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నిన్న మార్నింగ్ 11 o'clockకి ఈ అమ్మాయి ఏమైనా మీ షాప్కి వచ్చిందా? గుర్తులేదు సార్. రోజుకి ఎంతో మంది మా షాప్కి వచ్చి వెళ్తుంటారు కదా. సీసీ క్యామ్ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. ఆ ఫుటేజ్ ఒకసారి చూపిస్తారా? Yeah, sure. సార్, ఈవిడే సార్. ఇతనెవరు? ఏదో విషయంలో గొడవ పడుతున్నారు కదా? ఎస్ నచికేత్. ఎవరతను? ఎందుకలా ఆవిడతో గొడవ పడుతున్నాడు? ఇతనెవరో మీకు తెలుసా? తెలీదండి, ఎప్పుడు చూడలేదు అతన్ని. ఓకే, ఈ సీసీ ఫుటేజ్ కాపీ ఇవ్వండి. ఓకే సార్. అండ్ అతను టచ్ చేసిన ఐటమ్స్ నుంచి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేద్దాం.
ఎవరు తను? ఎందుకు ఆమెతో గొడవ పడుతున్నాడు? ఎస్ సార్, అతనితో గొడవ పడ్డ తర్వాతే ఆమె కనిపించకుండా పోయింది. హీ మైట్ బి ద సస్పెక్ట్. మేబీ. ఫస్ట్ లెట్స్ ట్రేస్ హిమ్ అవుట్. నచికేత్, ఇతని ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించండి. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని రెటీనా కలెక్ట్ చేసి ఓటర్ లిస్ట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అన్ని లిస్టులో ఉన్న ఫొటోస్తో మ్యాచ్ చేయండి. ఎక్కడో ఒక చోట మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మేము కరెక్ట్గా అంబర్పేట్ క్రాస్ రోడ్స్కి దగ్గరలో ఉన్నాం. విజయవాడ రూట్ తీసుకోండి సార్. అంబర్పేట విజయవాడ టవర్ రేంజ్లో ఉన్నప్పుడే ఆ నెంబర్కి లాస్ట్ కాల్ వచ్చింది. కానీ వాళ్ళు కాల్ కట్ చేయడంతో ఆటోమేటిక్గా సెట్ చేసుకున్న కాల్ యూ బ్యాక్ మెసేజ్ వచ్చింది. తర్వాత కాసేపటికి స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఓకే, మేము ఇప్పుడు విజయవాడ రూట్లో వెళ్తున్నాం. సౌజన్య ఫోన్ సిగ్నల్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో అదే లెవెల్ సిగ్నల్స్ నా ఫోన్లో ఉన్నప్పుడు మీరు చెప్పండి. ఓకే సార్. ఇక్కడే సార్. నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇక్కడే. ఓ అవునా, ఇక్కడే స్విచ్ ఆఫ్ అయిందట. ఆ ముందు లెఫ్ట్లో ఆపుకో. స్టాప్ హియర్. ఇక్కడే. యా ఓకే. ఫోన్ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయిందంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా, లేదా ఎవరైనా బలవంతంగా ఆఫ్ చేశారా? నో డౌట్ ఇది బలవంతంగా కావాలని చేసిన పనే. ఫోన్లో మాట్లాడే సిచ్యువేషనే ఉండుంటే అంతకు ముందు వచ్చిన ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసి ఉండాలి. తనని ఎవరో బలవంతంగా తీసుకురాకపోతే ఇంత దూరం తనెందుకు వస్తుంది? నిజమే, కానీ ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడే ఏదైనా జరిగిందని ఎందుకు అనుకోవాలి? అటు విజయవాడ వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు. మేబీ. అటు విజయవాడ కదూ? అవును. లే చెప్తాను. ఎందుకు? నిన్ను నించోబెట్టి నేను కూర్చున్నానని ఫీల్ అవుతున్నావా? ఉన్నది ఒక్కరాయే కదా. ముందు లే చెప్తాను. విజయవాడ ఇటున్నప్పుడు మైల్ స్టోన్ మీద హైదరాబాద్ 28 కిలోమీటర్స్ అని ఇట్రాస్ ఉందేంటి? రాంగ్గా పాతుంటారు. రాంగ్ ఇంటెన్షన్స్తో పాతుంటారు. మైల్ స్టోన్ పాతే వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయరు. సంథింగ్ రాంగ్. తవ్వి చూద్దాం. ఏదైనా క్లూ దొరికితే ఓకే, లేదంటే ఇంత దూరం వచ్చినందుకు మైల్ స్టోన్ అన్నా సరిగ్గా పెట్టినట్టు అవుతుంది. ఓకే, లెట్స్ డిగ్ ఇట్ అవుట్. సౌజన్య అమ్మా, అమ్మా,
అమ్మా లేమ్మా, ఏమైందమ్మా? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేము ఎవరికి ఏమన్యాయం చేశాం మేడం? ఇంత దారుణంగా హత్య చేశారు. వాడిని వదలొద్దు మేడం, వాడికి శిక్ష పడాలి, శిక్ష పడాలి. లేమ్మా. హంతకుడు ఎవరైనా సరే వాడికి శిక్ష పడేలా చేస్తాం. ఏం దారుణం మేడం ఇది! ఇలా ఎవరికి జరగకూడదు, జరగకూడదు. ప్లీజ్. ఇట్స్ రియల్లీ స్ట్రేంజ్. ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉండే హైవేలో రోడ్డు పక్కన మైల్ స్టోన్ కింద బాడీని పాతి పెట్టాడంటే నమ్మలేకపోతున్నాను. అక్కడ పాతి పెట్టడం కొంచెం రిస్కే అయినా ఆ తర్వాత అంత ఈజీగా బయటపడదని పాతి పెట్టుంటాడు. కానీ కంగారులో చేసిన చిన్న మిస్టేక్ పట్టించేసింది. హంతకుడు ఎవడే ఉంటాడు సార్? సార్, ఓటర్ లిస్ట్ ఆధార్ కార్డ్ డేటా వచ్చింది. గుడ్. సార్, ఇతనే, ఐరిస్ మ్యాచ్ అయింది. పేరు, అడ్రస్? కృష్ణప్రసాద్, ప్రగతి నగర్. ఎవరండి? మిస్టర్ కృష్ణప్రసాద్? ఎస్, మీరు? డిటెక్టివ్స్. రండి కూర్చోండి ప్లీజ్. చెప్పండి. ఒక మిస్సింగ్ కేసు గురించి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దామని వచ్చాం. మిస్సింగ్ కేసా? నన్ను ఇంట్రాగేట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. మీకు సౌజన్య తెలుసా? ఏ సౌజన్య? నీకు ఏ సౌజన్య తెలుసో ఆ సౌజన్యే. నాకు ఏ సౌజన్య తెలీదు. తెలియకుండానే సూపర్ మార్కెట్లో సౌజన్యతో గొడవపడ్డావా? సౌజన్యాన్ని ఎందుకు చంపావు? నేనా? నేను సౌజన్యని చంపడం ఏంటి? అసలు సౌజన్య చనిపోవడం ఏంటి? ఇంతకీ సౌజన్యకేమైంది? ఏమీ తెలియనట్టు నాటకాలాడద్దు. సౌజన్యని నువ్వే చంపావని మాకు తెలుసు, కానీ ఎందుకు చంపావో ఇప్పుడు చెప్పు. అయ్యో, మీరెందుకు నన్ను అనుమానిస్తున్నారు? నాకు సౌజన్యం చంపాల్సిన అవసరమే ఉంది. పోనీ ఆవిడతో సూపర్ మార్కెట్లో గొడవ పడాల్సినంత అవసరం ఏమొచ్చిందో చెప్తావా? కమాన్ కృష్ణప్రసాద్, నిజంగా నువ్వు ఈ హత్య చేయకపోతే అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్తాను. నేనేం తనతో గొడవ పడలేదు. నాతో డేటింగ్కి రమ్మని పిలిచాను, తను రానంది. దాంతో చిన్న ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సౌజన్యని డేటింగ్కి రమ్మన్నావా? తనని నువ్వు డేటింగ్కి రమ్మండవేంటి? అసలు నీకు సౌజన్యకి ఏంటి సంబంధం? సౌజన్య నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది. తనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. మాట మాట కలిపింది. నా ఫోటో చూసి నువ్వంటే ఇష్టం, కలుద్దామని చెప్పింది. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను ఆమె భర్త గురించి అడిగాను. ఆయన నా కోసం నన్ను పెళ్లి చేసుకోలేదు. ఆయన మొదటి భార్య చనిపోతే వాళ్ళ అబ్బాయి ఆల్నా పాలనా చూసుకోవడానికి నన్ను చేసుకున్నారని చెప్పింది. అంటే రవికిషోర్కి మొదటి భార్య కాదా? కాదు. అసలు నా భర్త సంసారానికి పనికిరాడంది. ఇష్టమైతే నీతో వచ్చేస్తానంది. మొదట్లో ఆలోచించిన రాను రాను నేను కూడా ఆమెకి చాటింగ్లో దగ్గరయ్యాను. మీరెప్పుడైనా బయట కలిసేవారా? లేదు, మేమిద్దరం ఎప్పుడూ ఫేస్బుక్లో చాటింగ్ చేయడమే. కలుద్దామని అడిగితే ఆయనకి అనుమానం వస్తుంది, కాస్త ఓపిక పట్టు అని చెప్పేది. తను ఎప్పుడైనా బయటకు వస్తే నాకు మెసేజ్ పెట్టేది. అప్పుడు నేను చూడటానికి వెళ్ళేవాడిని. ఏదో ఒక నెపంతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడిని. కానీ మా విషయం ఎలా బయటపడిందో ఒకరోజు సౌజన్య భర్త వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. రవికిషోర్ నీకు వార్నింగ్ ఇచ్చాడా? సీసీ ఫుటేజ్ లో నీ ఫోటో చూపిస్తే అసలు నువ్వెవరో నాకు తెలియదన్నాడు. తెలియకపోవడం ఏంటి? చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నా భార్యతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు,
ఫేస్బుక్లో చాటింగ్ చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నేను ఎదురు తిరిగాను. ఇంకొకసారి రిపీట్ అయితే ఇద్దరిని చంపేస్తానన్నాడు. ఏదో ఆవేశంలో అన్నాడు కదా అని నేను లైట్గా తీసుకున్నాను. కానీ సౌజన్యని చంపేశాడు. నెక్స్ట్ నన్ను టార్గెట్ చేస్తాడు. అలాంటిదేం జరగకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకైనా మంచిది మీరు కూడా మీ జాగ్రత్తల్లో ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మేం మీకు కాంటాక్ట్ చేస్తాం. అవైలబుల్గా ఉండండి. ఓకే మేడం. రవికిషోర్కి కృష్ణప్రసాద్ ఎవరో తెలిసి కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి కూడా అసలు కృష్ణప్రసాద్ ఎవరో తెలియనట్టు రవికిషోర్ ఎందుకున్నట్టు? సంథింగ్ రాంగ్. సంథింగ్ కాదు సార్, టోటలీ రాంగ్ దే. తన భార్య వేరే ఎవరితోనో వెళ్ళిపోతుందని తెలిస్తే ఏ భర్తన ఎందుకు ఊరుకుంటాడు? ముందు కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చాడు. అతను ఎదురు తిరిగేసరికి తన భార్యతో గొడవపడి ఉంటాడు. చేసిన తప్పుని ఎవరు వెంటనే అంగీకరించారు కాబట్టి ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరుగుంటుంది. గొడవ పెద్దదై ఆవేశంలో హత్య చేసి ఉండొచ్చు సార్. కృష్ణప్రసాద్ తెలుసు, అతనికి వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్తే అతన్ని అనుమానిస్తారు కాబట్టి ఏమీ తెలియనట్టు అమాయకంగా తిరిగి మనకే కాల్ చేశాడు. లెట్స్ నాట్ స్టిక్ టు ది అజంప్షన్. రవికిషోర్ని ఇంటరాగేట్ చేయండి. ఎస్ సార్. కృష్ణప్రసాద్ ఎవరో మీకు తెలుసు. ఆయనకి మీ భార్యకున్న సంబంధం గురించి కూడా మీకు తెలుసు. ఆయనకి మీరు వార్నింగ్ ఇచ్చి కూడా ఆయన ఎవరో తెలియనట్టున్నారు. ఎందుకని? అతను తెలుసని చెప్తే ఎక్కడ మీ భార్యని మీరే హత్య చేశారన్న సంగతి బయటపడుతుందో అని చెప్పలేదు కదూ. ప్లీజ్, నా భార్యను నేను హత్య చేసుకునేంత దుర్మార్గుని కాదు. సిచ్యువేషన్ ఎంత మంచివాడినైనా దుర్మార్గుడిగా మార్చేస్తుంది. భార్యకి వేరే వాళ్ళతో సంబంధం ఉందని తెలిస్తే ఏ భర్త భరించలేడు. మీరు కూడా భరించలేక హత్య చేసే అవకాశం ఉందిగా. లేదు లేదు, నేను హత్య చేయలేదు. మరైతే కృష్ణప్రసాద్ తెలియదని ఎందుకు చెప్పారు? ఎందుకేంటి సార్? పరువు పోతుందన్న భయంతో చెప్పలేదు. ఫలానా రవికిషోర్ భార్యకి వేరే వాడితో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే ఆ అవమానం భరించలేక ఎక్కడ ఉరేసుకొని చావాల్సి వస్తుందో, నా బిడ్డ ఎక్కడ అనాథైపోవాల్సి వస్తుందోనే భయంతో చెప్పలేదు. అసలు నేను సౌజన్యం పెళ్లి చేసుకుందే నా బిడ్డకు తల్లి కావడం కోసం. నా కొడుకుని కన్న తల్లిలా చూసుకుంటే పొంగిపోయేవాడిని. అందుకే తను నిజంగా ఏ తప్పు చేసినా పట్టించుకునేవాడిని కాదు. కొద్ది రోజుల క్రితం వరకు బాగానే ఉంది. ఆ కృష్ణప్రసాద్ ఎవడో ఫేస్బుక్లో పరిచయం అయినప్పటి నుంచి మారిపోయింది. అసలు తను ఇలా ఎందుకు మారిపోయిందో, ఎందుకు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలనుకుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అసలు మేం చేసిన తప్పేంటో తనతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. ఎస్ డాక్టర్. హలో నచికేత్, ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. సౌజన్య తల మీద బలంగా రాయి తగలటం వల్ల చనిపోయింది. వన్ మోర్ థింగ్, ఆమె చనిపోవడానికి ముందు ఆమె మీద అత్యాచారం జరిగింది. ఆ ఘర్షణలోనే తలకి దెబ్బ తగిలి చనిపోయింది. వాట్? చనిపోవడానికి ముందు రేపటం జరిగిందా? ఎస్ నచికేత్. చనిపోయే ముందు అత్యాచారం జరిగిందా? 1 minute డాక్టర్. కట్టుకున్న భర్తను నాకు అత్యాచారం చేయాల్సిన అవసరమే ఉంది సార్. ఖచ్చితంగా ఇది కృష్ణప్రసాద్ గారి పనే. సూపర్ మార్కెట్ లో గొడవ పడ్డాడు, అత్యాచారం చేశాడు, చివరికి చంపేశాడు సార్. డాక్టర్, కృష్ణప్రసాద్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో అవి మ్యాచ్ అయ్యామో చూడండి. ఓకే నచికేత్. ఓ, ఇట్స్ మ్యాచ్. మీరు మాతో రావాలి. ఎందుకు? వస్తే మీకే అర్థమవుతుంది. మో. సరే.
ఇంకా నాకేమీ తెలీదని తప్పించుకునే ఛాన్స్ లేదు కృష్ణప్రసాద్. సౌజన్యని ఎందుకు హత్య చేశావు? ఆ రోజు ఏం జరిగింది? చెప్తాను. సౌజన్యని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్న నాకు ఆ రోజు సూపర్ మార్కెట్లో కనిపించింది. ఎప్పుడు భర్త కొడుకుతో కనిపించే సౌజన్య ఒంటరిగా నాకు కనిపించేసరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాను. హాయ్. ఏంటి అలా చూస్తున్నా? ఎవరో తెలియనట్టుగా. నేను కృష్ణప్రసాద్ని. సారీ అండి, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదా? అసలు ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు మీ ఆయన పక్కనున్నాడు, మాట్లాడలేకపోతున్నాను అనేదానివి. ఇప్పుడు ఒక్కదానివే ఉన్నావు, మాట్లాడదామని వస్తే అసలు ఎవరో తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నారు? ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నారు? ఏయ్ ఆగు. ఎవరనుకుని ఎవరితో మాట్లాడటం ఏంటి? నేనంత గుడ్డి వెదవలా కనబడుతున్నానా? నీ పేరు సౌజన్య కదా? అవును. మరైతే కాదంటావేంటి? మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? అందరినీ పిలవమంటావా? ఏంటే ఏదో సరదాగా అంటున్నావులే అనుకుంటే నిజంగానే తెలీదంటున్నావు. ఫేస్బుక్ లో పరిచయమై నన్ను ముగ్గులోకి దించి నీ మొగుడిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తానని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు లాగేసి ఇప్పుడెవరో తెలీదంటావా? నాటకాలు ఆడుతున్నావా? ఎవర్రా నాటకాలు ఆడేది? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొక మాట మాట్లాడవంటే పళ్ళు రాలు కొడతానేమనుకుంటున్నావేమో. నేనెవరో తెలీదనేసరికి ఒళ్ళు మండిపోయింది. వీధి చివర తన కోసం కాపు కాశాను. రాగానే కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాను. నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. నన్ను వదులు. తెలీదా? నేనెవరో నిజంగా నీకు తెలీదా? అంత ఈజీగా మాట ఎలా మారుస్తున్నావే? నీ అంతటి నువ్వేగా ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపించావు. నేనంటే ఇష్టమన్నా కవ్వించావు, రెచ్చగొట్టావు. నీ వెనక పిచ్చోలా తిరిగేలా చేసి ఇప్పుడు నేనెవరో తెలీదంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపించడం ఏంటి? అసలు నాకు ఫేస్బుక్ అకౌంటే లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి లక్షలకి లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఫేస్బుక్ అకౌంటే లేదంటావా? మరి ఇదెవరిదే? రోజుకొక ఫోటో పోస్ట్ చేసేదానివి, ఎలా ఉందని అడిగేదానివి, ఈ అందాలన్నీ నా సొంతం అనేదానివి. బయటకు వచ్చినప్పుడల్లా వస్తున్నాను కలవమని మెసేజ్ పెట్టేదానివా లేదా? అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుంది. ఆ ఫోటోలు నావే, కానీ నేను పెట్టలేదు. నేను నీకేం మెసేజ్లు పంపలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు పంపిస్తారే? నువ్వు ఎక్కడికి వెళ్తే నన్ను కూడా అక్కడికి రమ్మని మెసేజ్లు పెట్టేదానివి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందే? తీరా వచ్చి మాట్లాడదాం అనుకుంటే పక్కనే నీ మొగుడు కొడుకు ఉండేవారు. సారీ, వాళ్ళందరూ ఉన్నారు, మాట్లాడలేకపోయినా మెసేజ్ పెట్టేదానివి. ఇంత చేసి అసలేమి ఎరగనట్టు, నేనెవరో తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నావే? చూడు, ఈ మెసేజ్లు చూడు. చూడు, నువ్వు పంపించినవే కదా? కాదు, ఇవి నేను పంపించినవి కాదు. ఇవన్నీ ఇంకెవరో పంపించారు. ఎవరు? నువ్వు కాకపోతే ఇంకెవరు పంపిస్తారు? పోనీ ఈ మెసేజ్లు ఎవరో పంపించారు. నేను 10 లక్షలు వేసిన అకౌంట్ నంబర్ ఎవరిది? నీది కాదా? 10 లక్షలా? నా అకౌంట్ లోనా? ఏం మాట్లాడుతున్నావు? నా అకౌంట్ లో ఎవరు డబ్బులు వేయలేదు. చంపేస్తాను. వెయ్యలేదు అన్నావంటే చంపేస్తాను. 1000, 10,000 కాదే, 10 లక్షలు. బిజినెస్ పెట్టాలంటే 20 లక్షలు కావాలి అన్నావు. బిజినెస్ పెట్టిన వెంటనే నీ మొగుడిని వదిలి నా దగ్గరికి వచ్చేస్తాను అన్నావు. 10 లక్షలు నీ అకౌంట్లో వెయ్యగానే ఇప్పుడు నేనెవరో తెలీదు అంటావా? నా భర్తను వదిలేసి నేను వస్తానన్నానా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? అవునే, పిచ్చి పట్టింది. నీ మాటలు విని విని నువ్వంటే నాకు పిచ్చి పట్టింది.
చూడు, అయ్యిందేదో అయిపోయింది. ఈ 10 లక్షలు కాదు, కోట్లున్నాయి నా దగ్గర. మొత్తం డబ్బు నీదే. నీ మొగుడు నదులొచ్చేసే, పెళ్లి చేసుకుందాం. నోర్మై రాస్కెల్, నీకు నిజంగానే పిచ్చెక్కింది. మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అర్థమైందే, నన్ను వాడుకొని వదిలేయాలనుకున్నావు. నన్ను వాడుకున్న వాళ్ళని నేను కూడా వాడుకోకుండా వదిలిపెట్టను. ఇప్పుడు లెక్క సరిపోయింది. జీవితాన్ని నాశనం చేసావు కదరా. కోపంతో కొట్టాను, కానీ చనిపోతుంది అనుకోలేదు. బాడీ ఎక్కడ పడేయాలని హైవేలో వెళ్తుండగా మైల్ స్టోన్ కింద పాతి పెడితే ఎవరికీ అనుమానం రాదనుకుని అక్కడ పాతి పెట్టాను. కానీ కంగారులో రివర్స్లో పాతిపెట్టి దొరికిపోయావు. సో నువ్విచ్చిన 10 లక్షలు తిరిగివ్వలేదని ప్రాణాలు తీసేశావు. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. మా ఆవిడ అకౌంట్ నేనే వాడుతున్నాను సార్. ఈ మధ్య కాలంలో అంత పెద్ద అమౌంట్ పడలేదు సార్. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? తన అకౌంట్లోకి అయితే భర్తకు తెలిసిపోతుందని వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయమంది. ఇదిగోండి సార్ అకౌంట్ నెంబర్. ఉత్తమ్ సార్, గెట్ దిస్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఓకే సార్. హలో సార్, కృష్ణప్రసాద్ చెప్పింది నిజమే. 10 లక్షల అమౌంట్ ఈ అకౌంట్లో పడింది. మొత్తం అమౌంట్ ఖర్చు కాలేదు, కానీ సౌజన్య చనిపోయిన తర్వాత కూడా అకౌంట్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారు. రియల్లీ? సౌజన్య చనిపోయిన తర్వాత కూడా అకౌంట్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే సౌజన్య పేరుతో ఎవరో చేసిన పొరపాటుకి సౌజన్య బలైందా? లేదు సార్, సౌజన్య డబ్బు తీసుకుంది. ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? తనెప్పుడైనా నీతో ఫోన్లో మాట్లాడిందా? లేదు సార్, ఓన్లీ ఫేస్బుక్లో చాటింగే. సౌజన్య పేరు మీద వేరే ఎవరో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి నిన్ను మోసం చేసి ఉండొచ్చు కదా. అందుకే నిన్ను చూసి ఎవరో తెలీదందేమో. కొంచెం కూడా ఆలోచించకుండా అనవసరంగా చంపేశావేమో. ఎస్ సార్. ఉత్తమ్, ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకున్నారు కదా, అతన్ని తీసుకురండి. ఓకే సార్. అనవసరంగా నా భార్యను అనుమానించాను సార్. ఎవరు నా భార్య పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసింది? ఎవరు నా భార్య మీద అనుమానం కలిగేలా చేసింది? చెప్పండి సార్. కొంచెం సేపు వెయిట్ చేయండి రవికిషోర్. ఏమైంది సార్? నడవరా. ఈ ఘనకార్యమంతా చేసింది మీ కొడుకే. మీ భార్య పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో కృష్ణతేజ చేత డబ్బులు వేయించింది, ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నది కూడా మీ కొడుకే. నాకేం తెలీదు. 60,000 పెట్టి ఐఫోన్ కొన్నావు, 40,000 పెట్టి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చావు, జల్సాలకి సరదాలకి 3 లక్షలకి పైగానే ఖర్చు పెట్టావు.
ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మా మమ్మీ ఏటీఎం కార్డు దొంగిలించాను. నీ ఫోన్ నంబర్ ఎంత? 8341. మరి మీ మదర్ బ్యాంక్ మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మీ ఫోన్స్ కి ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి? అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్లో నా ఫోన్ నంబర్ ఇచ్చుంటుందండి. మీ మదర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయమని ఆవిడ రాకుండా నిన్ను పంపించారా? అప్లికేషన్ మీద మీ అమ్మగారి సంతకం ఫోర్జరీ చేశావు. ఐడి కార్డ్, అడ్రస్ ప్రూఫ్ అన్ని దొంగతనం చేసి ఆవిడ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశావు. పరోక్షంగా ఆవిడ చావుకి కారణమయ్యావు. ఎందుకిలా చేశావు? మా అమ్మ చనిపోతే నాకు అమ్మ అవుతుందని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు మా నాన్న. కానీ ఆవిడ నా పాలిట దయ్యంలో తయారైంది. ఆవిడ నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఫ్రీడమ్ మొత్తం పోయింది. ఒకరోజు ఏంటి మార్క్స్? వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తుంటే కనీసం పాస్ మార్కులు కూడా రావా? 24 గంటలు ఇంటర్నెట్ తోనే సరిపోతుంది నీకు. ఇక నుంచి ఇవన్నీ బంద్. ఇంటికొచ్చాక పుస్తకాలు ముందేసుకొని కూర్చోవాలి, లేదంటేనా? ఏం చేస్తావు? ఏదో మా అమ్మలా మాట్లాడతావేంటి? సవతి తల్లివి, సవతి తెల్లా ఉండు. నాకు ఇష్టమైతే చదువుతాను, లేదంటే మానేస్తాను. నీకేంటి? ఏంట్రా తల్లిని ఎదిరించి మాట్లాడతావా? చంపేస్తానేమనుకున్నావా? అప్పటినుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ లేక పిచ్చెక్కిపోయేది. బయట ఇంటర్నెట్కి వెళ్లేవాడిని. పాకెట్ మనీ 2 గంటలు కూడా సరిపోయేది కాదు. దీనంతటికి కారణం మా అమ్మ కాదు, నా స్టెప్ మదర్. అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఫ్రీడమ్ ఉండదు. ఎలాగైనా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని ప్లాన్ వేశాను. సౌజన్య పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. కృష్ణప్రసాద్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. ఎప్పుడైనా ఆయన మాట్లాడాలి, కలవాలి అని అడిగినప్పుడు కావాలనే అందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు రమ్మని మెసేజ్ పెట్టేవాడిని. అతనొచ్చినా అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అమ్మతో మాట్లాడడం కుదిరేది కాదు. మళ్ళీ తనకి డౌట్ రాకుండా సారీ అందరూ ఉన్నారు, మాట్లాడలేకపోయానని మెసేజ్ పెట్టేవాడిని. ఆ తర్వాత నాన్నకి ఆవిడ మీద అనుమానం వచ్చేలా చేస్తే ఇంట్లోంచి పంపించేస్తారని కావాలనే ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యి నాన్న చూసేలా కంప్యూటర్ ఆన్ చేసి పెట్టేవాణ్ణి. అది చూసే నాన్న అతనికి వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే నీ భార్యతో చెప్పుకో. అంటే ఆవిడతో నాకు ఎలాంటి సంబంధం లేకుండానే చంపేశానా? ఎంత పనిచేసావురా! కడుపులో చెడబుట్టావు కదా దుర్మార్గుడా! ఏం పాపం చేసింది రాత్రి? ప్లీజ్ కంట్రోల్ యువర్. ఎక్స్క్యూజ్ మీ. ఇంట్లో పిల్లలు ఫోన్తో ఆడుకుంటుంటేనో, కంప్యూటర్ వాడుకుంటుంటేనో పిల్లలు చాలా తెలివైన వాళ్ళైపోయారని మురిసిపోతుంటాం. కానీ ఆ తెలివితేటలు పక్కదారి పడుతున్నాయో ఏమో గమనించం. ముఖ్యంగా అమ్మాయిలకు విషయం చెప్పాలి. ఒకప్పుడు అవసరం ఉంటేనే ఫోటోలు దిగేవాళ్ళం, అవసరం ఉంటేనే ఎవరికైనా చూపించేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి క్షణానికో సెల్ఫీ. తీసిన 2వ క్షణంలోనే ఇంటర్నెట్లో పోస్ట్ చేసేస్తున్నాం. మీ ఫోటోలకి ఎన్ని లైక్స్ వస్తున్నాయోనని చూస్తున్నారే కానీ ఆ ఫోటోల్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ లాంటివి క్రియేట్ చేయొచ్చని ఆలోచించడం లేదు. అనుకోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అవసరానికి మించింది ఏదైనా అనర్థమే. ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్స్ ఎ వార్నింగ్. బీ కేర్ఫుల్.